దమ్ముందా కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర రివర్ ఫ్రంట్ కడితే నీళ్లు శుభ్రం అవుతాయని? మూసి అనగానే మేము మొత్తం రివర్ ఫ్రంట్ కడతాం, మంచిగా చేస్తాం. సుందరీకరణ అనేది తెలంగాణ ప్రజలు అడగలేదు, తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. అంటే మూసి నీళ్లు మంచిగా అయితే జనాలకే మంచిది కదా. అంటే ఎంక్రోచ్మెంట్ పేదలు ఉంటేనే ఎంక్రోచ్మెంట్. అది అన్సైంటిఫిక్ అని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి మేము విసిరిన ఛాలెంజ్కి ఇప్పటికీ వస్తలేరు. అది నిజంగా సాధ్యమవుతుందా? ఒక రివర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి పొల్యూటెడ్ రివర్ వేస్తే నీళ్లు శుభ్రం అవుతుందని చెప్పిన సైంటిస్ట్ ఎవడు? ఈ 55 కిలోమీటర్లు రివర్ ఫ్రంట్ కట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నేను మీ ముందు కొన్ని ఎవిడెన్సెస్ ని పెట్టాలని అనుకుంటున్నాను. అందరికీ నమస్తే, నేను ప్రత్యూష. ఇప్పుడు హైదరాబాద్లో ఏడ చూసినా మూసి గురించే మాట్లాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అసలు మూసి అంటేనే నేను మొత్తం సుందరీకరణ చేస్తా, మొత్తం మంచిగా అయిపోతుంది, మూసి నీళ్లు మళ్ళీ మొదటిలాగా ముంచుకొని తాగే విధంగా చేస్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అసలు ఇది సాధ్యమా అనే క్వశ్చన్స్ అందరికీ ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు క్లైమేట్ ఫ్రెండ్ హైదరాబాద్ నుండి రుచిత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో రుచిత్. హలో రుచిత్, ఇప్పుడు మూసి అనగానే మేము మొత్తం రివర్ ఫ్రంట్ కడతాం, మంచిగా చేస్తాం, అందంగా చేస్తాం అని చెప్పి చెప్తున్నారు. అది నిజంగా సాధ్యమవుతుందా? ఫస్ట్ మూసీ నదికి సంబంధించి రీసెంట్గా కూడా మన స్టేట్ అసెంబ్లీలో మాట్లాడుకునేటప్పుడు మన చీఫ్ మినిస్టర్ ఏమని అన్నాడంటే నల్గొండ ప్రజల గురించి మాట్లాడిండు. నల్గొండ సూర్యాపేటలో ఉన్న ప్రజలు నిజంగానే జబ్బులు వచ్చి చనిపోతున్నారు, వాళ్ళు పంటలు పండించుకోలేకపోతున్నారు, ఇవన్నీ మాట్లాడిండు. సో నాకు తెలిసి ఈరోజు తెలంగాణలో మూసీకి సంబంధించి ప్రజల డిమాండ్ మరియు ప్రజలు మూసీకి సంబంధించి ఏదైనా అడుగుతున్నారు ప్రభుత్వంని అని అంటే అది నీళ్ళ శుభ్రత గురించి మరియు ఎంతో కొంత మెయింటెనెన్స్ ఆఫ్ ద వాటర్. అంటే వాటర్ ఎట్లయితే మొత్తం ఫ్లడ్స్ వస్తున్నాయో ఆ ఫ్లడ్ని ఎట్లా కాపాడాలి, లేకపోతే మూసీ నదిలో ఏదైతే కాలుష్యం ఉందో ఆ కాలుష్యంని ఎట్లా అరికట్టాలనే విషయాల మీదనే ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతున్నారు. ప్లస్ తెలంగాణకి ఈరోజు మూసీకి సంబంధించి ఏదైనా డిమాండ్ ఉందంటే దట్ ఈస్ ఓన్లీ దిస్. ప్రభుత్వం ఏమంటుంది కొత్తగా ఇవన్నిటిని కలిపేస్తుంది వాళ్ళ స్వలాభాల కోసము. వాళ్ళు ఎవరెవరితోనైతే కుంభక్కై ఉన్నారో పెట్టుబడిదారులతోని వాళ్ళ లాభాల కోసము ఏంటి ఈ కొత్త ప్రోపగండాని తీసుకొస్తుంది, ఈ కొత్త నీడ్ని తీసుకొస్తుంది. ఆ కొత్త అవసరం రివర్ ఫ్రంట్. ఇప్పుడు ప్రభుత్వం ఏమని అంటుంది, మీరు చెప్పినట్లు సుందరీకరణ అందంగా చేస్తాం మేము మూసిని. ఎవడు అడిగిండు అందంగా చేయమని? సూర్యాపేటలో ఉన్న ప్రజలు హైదరాబాద్లో మూసిని సుందరీకరణ చేయండి, మూసిని సుందరంగా చేయండి అని అడిగిర్రా? ఏ సూర్యాపేట ప్రజల గురించి అయితే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అసెంబ్లీలో, ఆ సూర్యాపేట ప్రజలు, ఆ నల్గొండ ప్రజలు, వాడపల్లి ప్రజలు అది చెప్పిర్రా? మీరు శుభ్రం చేయమన్నా అన్నారా లేకపోతే సుందరీకరణ చేయమన్నారా? సో ఫస్ట్లీ ఈ సుందరీకరణ అనేది ఒక ఫాల్స్ ప్లస్ ప్రజలకు అవసరం లేని ఒక యూజ్లెస్ మోడల్. సో అది నేను ముందుగా చెప్పాలని అనుకుంటుంది. దట్ సుందరీకరణ అనేది తెలంగాణ ప్రజలు అడగలేదు, తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. ప్రభుత్వమే కావాలని సుందరీకరణ కావాలని ప్రజల మీద పుష్ చేస్తుంది అంతే. అంటే మూసీ నీళ్లు మంచిగా అయితే జనాలకే మంచిది కదా. మూసీ నీళ్లు మంచిగా కావడం ఒక సబ్జెక్టు, మూసీ నది సుందరంగా ఉండడం ఒక సబ్జెక్టు. ఇప్పుడు సుందరీకరణ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? సుందరీకరణ అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నది ఏంటంటే వాళ్ళు థేమ్స్లో, సియోల్లో, సబర్మతిలో ఇవన్నీ ప్లేసెస్లో ఒక బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ జరిగింది. మన సబర్మతినే వీళ్ళు మళ్ళీ రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సబర్మతిని నరేంద్ర మోదీ ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్గా ఉండేనో 2004లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండు ఒక రివర్ ఫ్రంట్ది. అదే ప్రాజెక్టు మన మూసీ మీద కూడా వస్తే సూపర్ ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు, ఎవరు? మన కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు. సో సుందరీకరణలో ఏం జరుగుతుందంటే నదికి 2 తీరాలలో రైట్ సైడ్లో మరియు లెఫ్ట్ సైడ్లో కాంక్రిటైజేషన్ చేస్తారు. అంటే సిమెంట్ని వేస్తారు, మొత్తం ఒక పెద్ద బేస్మెంట్లు వేసేసి నదిని మొత్తము మూసేస్తారు.
సో దాన్ని వీళ్ళు సుందరీకరణ అని చెప్తున్నారు. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పేదల ఇల్లులు కూల్చేస్తారు. శివాజీ బ్రిడ్జ్ కింద ఉన్న సఫాయి కార్మికులు ఎవరైతే ఉంటారో మన మొత్తం హైదరాబాద్ నగరాన్ని ఎవరైతే కార్మికులు శుభ్రంగా ఉంచుతారో వాళ్ళ ఇల్లులను కూల్చేస్తారు ఎంక్రోచర్స్ అని చెప్పేసి. కానీ వాళ్ళ ఇల్లులను కూల్చి దాని మీద ఏమని పెడతారంట అంటే కాంప్లెక్స్లు పెడతారంట, బిజినెస్లు పెడతారంట, నైట్ లైఫ్ని స్టార్ట్ చేస్తారంట. అంటే ఎంక్రోచ్మెంట్ పేదలు ఉంటేనే ఎంక్రోచ్మెంట్. అది పైసలు ఉన్నోళ్ళకి ఏదైతే లాభం చేకూరుస్తుందో అది అక్కడ ఉంటే అది ఎంక్రోచ్మెంట్ కాదు. ఇది ఎక్కడ డెఫినేషన్, ఇది ఎక్కడి ప్రాసెస్ అసలు? అంటే మూసి మధ్యలోనా? మూసీకి 2 తీరాలలో ఏం చేస్తారంటే ఇప్పుడు మన చాదర్ ఘాట్ ఉంది కదా, అవును, చాదర్ ఘాట్లో 2 ఒడ్డులకి మూసీ రివర్ బెడ్ బోత్ సైడ్స్లో కాంక్రిటైజేషన్ చేసేస్తారు. కాంక్రిటైజేషన్ అంటే మొత్తం సిమెంట్ వేసేస్తారు. ఇక మీరు సాబర్మతి నదివి మీరు ఒకసారి ఫోటోజెస్ కూడా గూగుల్లో చూడొచ్చు, ఇప్పుడు వీడియోస్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి యూట్యూబ్లో. చూస్తే మొత్తం సిమెంట్ వేసేస్తారు. సిమెంట్ వేసేసిన దాని తర్వాత అది నది ఎట్లయితుంది? అది కాలువ అవుతుంది, అంతే కదా. నది అంటే అక్కడ చేపలు ఉండాలి, నది అంటే అక్కడ చెట్లు ఉండాలి, నది అంటే అక్కడ మిగతా స్పీషీస్ ఉండాలి. అవి లేకపోతే అది నది ఎట్లయితుంది? చెప్పండి, ప్రభుత్వం క్లియర్గా చెప్పమనండి. మేము మూసీ నదిని ఒక చిన్న కాలువ లెక్క మారుస్తాము, మూసీ నదిని ఒక సిమెంట్ ట్యాంక్ లెక్క మారుస్తామని చెప్పండి. అట్లా చేస్తామని అంటే ప్రజలకు ఏం ప్రాబ్లం ఉండదు. మేము మూసీ నదిని మళ్ళీ పుట్టిస్తాం, మేము మూసీ నదిని పునర్జీవనం చేస్తాం, ఇవన్నీ డైలాగులు ఎందుకు? ఏం చేస్తున్నారో వాస్తవాలని ముందు పెట్టండి ప్రజల ముందు. సో ఇది మేము అంటుంది. ప్లస్ ఇంకొకటి అంటే పక్కన చెట్లు లేవు అంటున్నారు కదా, వాళ్ళు సుందరీకరణలో భాగంగా అక్కడ మొత్తం చెట్లు పెడతారు కదా, ఆ చెట్లు మరి వాస్తవం చెప్తున్నా నేను. ప్లస్ నేను ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో ఈ పాడ్కాస్ట్లో మాట్లాడే ఏవేవైతే విషయాలు ఉన్నాయో ఈ విషయాలని ఒకసారి ఐఎమ్ అకౌంటబుల్. ఇప్పుడు నేను ఏమేమైతే మాటలు మాట్లాడుతున్నానో అవి ఫ్యాక్చువల్ కాకపోతే, అవి సైంటిఫిక్ కాకపోతే గవర్నమెంట్ కెన్ ఛాలెంజ్ మీ. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఒక లెటర్ రాయమనండి. ఏమని? వాళ్ళు ఏవేవైతే చెట్లను తీసుకొస్తారో అవన్నీ చెట్లు న్యాచురల్గా రివర్ బెడ్లో పెరిగేవా లేకపోతే ఎక్కడి నుంచో తీసుకొస్తారా? నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, నేను తవి అని జమ్మూలో ఒక రివర్ ఉంటుంది. జమ్మూలో ఆల్రెడీ ఒక రివర్ ఫ్రంట్ కడుతున్నారు, రీసెంట్గా స్టార్ట్ చేసినారు, ఒక 2 years అవుతుంది. అది ఎండుకు వచ్చింది. అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారో చూడడానికి నేను ఇంకా మా క్లైమేట్ ఫ్రెండ్ సభ్యులం కొంతమంది అక్కడికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళి చూస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసు, అక్కడ 2 sides కాంక్రీట్ వేసేసింది. అక్కడున్న మొత్తము ఏదైతే మట్టి ఉందో ఆ మట్టి మీద సిమెంట్ వేసేసి ఒక చిన్న కుంట లాంటిది తయారు చేసి, అంటే ఒక 1 or 2 feet గుంత తయారు చేసి దాంట్లో మట్టి వేసి దాంట్లో చెట్లు పెంచుతారంట. అది ఎక్కడి అంటే ఇప్పుడు నీకు చెట్లే పెంచాలని ఉంటే ఆల్రెడీ రివర్ బెడ్లో చెట్లు ఉన్నాయి కదా, దాన్ని మళ్ళీ సిమెంట్ వేసి దాని మీద చెట్లు, ఇదంతా ఎందుకు? అసలు ఈ సిమెంట్తోని ప్రేమ ఎందుకు వీళ్ళది? నేను చదివిన ఆ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ని నేను చదివిన, రీసెంట్గా ఒకటి వచ్చింది. ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ అంటే అసలు నిజంగానే ఈ ప్రాజెక్ట్ ఫీజిబులా కాదా, అసలు ఏం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్లో అని కొంత ఇన్ఫర్మేషనే ఉంటుంది. డిపిఆర్ అందుకనే ఇవ్వమని అంటున్నాం. అసలు మొత్తం ఏం జరుగుతుందో చెప్తే మేము కూడా ఏదైనా కమెంట్ ఇవ్వగలుగుతాం. ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయట్లేదు. అసలు ప్రజలకి ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాం అనే విషయాలు వాస్తవాలే ప్రజల దగ్గర పెట్టట్లేదు. సో దానివల్ల ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేసిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఏదైతే ఈ రివర్ ఫ్రంట్ ఉందో, ఏదైతే ప్రాజెక్ట్ వీళ్ళు చేపట్టుతున్నారో దాంట్లో కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ వల్ల అంటే వరదలు ఆగుతాయంట. ఈ ప్రాజెక్టు రివర్ ఫ్రంట్ కడితే వరదలు ఆగుతాయంట. అంటే ఎట్లా ఆగుతాయని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఈ సంవత్సరము మూసీ నదిలో వరదలు వచ్చినాయి, వాటి వీడియోలు చూసిరా? అవును, చూసినాం. డ్రోన్ వీడియోలు అవన్నీ వచ్చినాయి కదా, దానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటిది? అంటే మీరేమనుకుంటున్నారా, వరదలు ఎట్లా వచ్చినాయి? అంటే మొత్తం నాశనం అయిపోతుంది హైదరాబాద్, ఇట్లా ఎందుకు జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. ఓకే, ఇప్పుడు నేను మీ ముందు కొన్ని ఎవిడెన్సెస్ని పెట్టాలని అనుకుంటున్నా, కొన్ని ఫ్యాక్ట్స్ని పెట్టాలని అనుకుంటున్నా. నేనేం స్పెక్యులేషన్ చేయట్లే, లేకపోతే నేనేమి నా ఓన్ రైటింగ్స్ ఇక్కడ పెట్టట్లేదు. మూసీ నదిలో సెప్టెంబర్ నెలలో, గత సంవత్సరం సెప్టెంబర్ 2025లో మూసీ నదిలో ఏదైతే వరదలు వచ్చినాయో హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలందరూ కదిలిపోయినారు ఆ వరదలను చూస్తే. రేపు మనీలో దాకా కూడా వరదలు వస్తాయని. ఆ వరదలు రావడానికి కారణము ప్రభుత్వమా లేకపోతే పర్యావరణమా?
వాతావరణమా అనే విషయాలు మనం ఒకసారి చూద్దాం. ఓకే. ఎందుకంటే ఐఎండి, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం లోపల ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ డిపార్ట్మెంటే వాతావరణంలో జరిగే మార్పులు, ఏంటి ప్రతి ఒక నది మీద ఉన్న డ్యామ్కి, ఆ డ్యామ్ అధికారులకి, ఓకే ఈడ వర్షాలు రాబోతున్నాయి, ఎక్కువ వర్షాలు రాబోతున్నాయి, గేట్లు తెరిచేయండి, ఎందుకంటే డ్యామ్లో ఎక్కువ నీళ్లు నిండిపోతే కింద ఉన్న గ్రామాలన్నీ మునిగిపోతాయి కదా. సో ఇట్లా ప్రతి డ్యామ్కి, ప్రతి రిజర్వాయర్కి, ప్రతి డిపార్ట్మెంట్కి ఈ ఐఎండి కొన్ని హెచ్చరికలను జారీ చేస్తుంది, ప్రజలకు కూడా హెచ్చరికలు ఇస్తుంది. అట్లనే ఐఎండి ఒక వార్నింగ్ని సెప్టెంబర్ 24కి ఇష్యూ చేసింది. మీరు ఇక్కడ చూడొచ్చు, సెప్టెంబర్ 24కి ఐఎండి ఒక వార్నింగ్ని ఇష్యూ చేసింది. ఏమని ఈ వార్నింగ్లో ఏమని మెన్షన్ చేసి ఉందంటే, తెలంగాణలో 26th మరియు 27th సెప్టెంబర్కి, తెలంగాణలో 26th మరియు 27th సెప్టెంబర్కి ఎక్సెసివ్ రెయిన్ రాబోతుంది అని వీళ్ళు మెన్షన్ చేసినారు. ఇక్కడ వాళ్ళు రాసిన కొన్ని పాయింట్స్ వాళ్ళ హెచ్చరికలో, ఇది ఒరిజినల్ది, వాళ్ళ హెచ్చరికలో వాళ్ళు పెట్టిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంపాక్ట్ ఎక్స్పెక్టెడ్, అంటే ఎటువంటి ఇంపాక్ట్ తెలంగాణ చూస్తుంది అనే దాని మీద వాళ్ళు రాసింది ఏంటంటే, వాటర్ లాగింగ్, ఫ్లడ్డింగ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద లో లయింగ్ ఏరియాస్ అండ్ రివర్ బెడ్స్. అంటే నదీ తీరాలకి మరియు ఎక్కడెక్కడైతే హైట్ తక్కువ ఉంటుందో సిటీలో ఆ చోట్లలో వరదలు వచ్చే అవకాశం ఉందని వీళ్ళు మెన్షన్ చేసినారు. 24వ తారీఖుకి ఇది పంపించారు. ఏమని 26 మరియు 27వ తారీఖు ఇట్లా వర్షాలు రాబోతున్నాయి, వరదలు వస్తాయి చూసుకోరు అని. ఈ హెచ్చరికను ఇచ్చిన దాని తర్వాత మన తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. 24కి వార్నింగ్ ఇష్యూ చేసారు. 24కి వార్నింగ్ ఇష్యూ చేసినప్పుడు వీళ్ళు ఎంత వాటర్ని రిలీజ్ చేసినారు ఉస్మాన్ సాగర్ నుంచి, ఇది హిమాయత్ సాగర్ నుంచి కంప్లీట్లీలో, అంటే అసలు బయటికి ఎక్కువ ఏం విడుదల చేయలేదు. సెప్టెంబర్ ఏంటి ఉస్మాన్ సాగర్లో కూడా అదే పరిస్థితి, చాలా తక్కువ రిలీజ్ చేసినారు. కానీ 25కి కూడా రిలీజ్ చేయలేదు. వార్నింగ్ 24కి ఇచ్చారు, 26, 27 భారీ వర్షాలు వస్తున్నాయని ముందే హెచ్చరించారు, అయినా కానీ వాటర్ని రిలీజ్ చేయలేదు. సడన్గా 26th రోజు నీళ్ళు విడుదల చేసారు, ఏ రోజు అయితే ఎక్కువ వర్షాలు ఉన్నాయి. సో అందువల్ల ఫ్లోట్స్ వచ్చినాయి అంతే కదా. ఓకే. సో అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎందుకు అధికారులు నీళ్ళని విడుదల చేయలేదు? ఏమైనా రీజన్ ఉందా? కడుపులో నొప్పి లేచిందా అధికారులకు ఆ రోజు? ఏంటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండాలి కదా. మూసీ నది తీరానున్న పేద ప్రజల ఇల్లులు మొత్తం మునిగిపోయినాయి, వాళ్ళ ఇంట్లో ఉన్న టీవీలు, ఫ్రిడ్జులు, పిల్లలు చదువుకునే బుక్కులు, డాక్యుమెంట్స్ ఇవన్నీ మునిగిపోయినాయి. మరి దానికి అకౌంటబిలిటీ ఏది? కొంచెమైనా బాధ్యత ఉండదా ప్రభుత్వానికి? మరి ఎందుకో క్లారిఫికేషన్ ఇవ్వలేదు. లెటర్లు రాసినాం మేము ప్రభుత్వ అధికారులకి, అయినా కానీ ఎందుకు రెస్పాన్స్ ఇవ్వలేదు? ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది ఒక సివిల్ సొసైటీ వాళ్ళు రాసిన లెటర్. ఇది ఎవరికి? మన కమిషనర్కి, జిహెచ్ఎంసీ కమిషనర్కి లెటర్ రాసిరు. ఈ లెటర్ దేని గురించి అని అంటే, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. అంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితము, 2-3 సంవత్సరాల క్రితము మూసీ నదిలో ఎప్పుడు గేట్లు వదిలిపెట్టినా కానీ ప్రజలందరికీ, ఎవరెవరైతే తీరాన్ని ఉన్నారో వాళ్ళందరికీ వార్నింగ్ పోతుండే. పోలీస్ అధికారులు లేకపోతే ఎవరో ఒకరు ఆఫీసర్లు వచ్చి చెప్తుండే ముందే, ఏమని, ఇక్కడ ఏంటి నీళ్ళని వదులుతున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తుండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ ఎర్లీ మార్నింగ్ సిస్టమే లేదు. దానివల్ల ఒక వ్యక్తి మునిగిపోయి ఆయన బాడీ అయితే ప్రతాప్ సింగారం దగ్గర దొరికింది, ఆయన బాడీ. అది కూడా సివిల్ సొసైటీ తరఫున మేము వెళ్ళి కమిషనర్ని రిక్వెస్ట్ చేస్తే, కమిషనర్ని అడిగితే అప్పుడు ఎన్డీఆర్ఎఫ్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇంకా ఎక్కువ స్ట్రెంత్ అయింది. ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఎందుకు ఇష్యూ చేయట్లేదు? సో నేను అంటున్న విషయం అదే. ఈ ఫ్లడ్స్కి సంబంధించి ప్రభుత్వం ఇంత కేర్లెస్నెస్గా ఎందుకు వ్యవహరిస్తుంది? అకౌంటబిలిటీ తీసుకుందా? మీరు రేపొచ్చే వరదల గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఈరోజు వచ్చిన వరదలకి సంబంధించి మీ రెస్పాన్సిబిలిటీ ఏది? మీ బాధ్యత ఏది? ఇది ఇంపార్టెంట్ ప్రశ్న కాదా? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదా? సో ఇదొకటి. రెండో విషయం ఏంటంటే, వరదలని అరికట్టాలంటే ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. అసలు మూసీ నది మీద 1908లో 1908లో వరదలు రావడం వల్ల 15,000 మంది 48 గంటలలో చనిపోయినారు. 1908లో ఎప్పుడైతే మన హైదరాబాద్ నగరంలో ఫ్లడ్స్ వచ్చినాయో, అప్పుడు నిజాం నవాబ్ ఉన్నప్పుడు ఆయనే ఆ మొత్తం విజువల్స్ని చూసి 15,000 మంది చనిపోవడం అంటే మామూలా?
48 గంటల్లో 2 రోజుల్లో ఇంత పెద్ద డిజాస్టర్ జరిగింది. మూసీ నదిలో మనం ఫ్లడ్ని ఆపాలి అని చెప్పేసి ఆయన ఏం చేసిండు, విశ్వేశ్వరయ్య అనే ఒక ఆర్కిటెక్ట్తోని ఈ డిస్కస్ చేసి రిక్వెస్ట్ చేసి 2 ట్యాంక్స్ని కట్టించిండు. అదే ఈ హిమాయత్ అండ్ ఉస్మాన్ సాగర్. హిమాయత్ ఇంక ఉస్మాన్ సాగర్లో ఎట్లా పుట్టినాయి, వరదలను అరికట్టుకోవాలంటే ఇట్లాంటి రిజర్వాయర్లు కావాలి మనకి. న్యాచురల్ లేక్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, న్యాచురల్ రిజర్వాయర్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మేము సిమెంట్ వేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే వాస్తవాలు తెలియదు వీళ్ళకి. క్లైమేట్ చేంజ్ వల్ల మనము ఏదైతే పొల్యూషన్ జరుగుతుందో, పొల్యూషన్ జరగడం వల్ల 30 సంవత్సరాల క్రితము 40 సంవత్సరాల క్రితము ఎంతైతే ఎవాపరేషన్ జరుగుతుండేనో, ఎంతైతే ఎవాపరేషన్ మన ఎర్త్ మీద నుంచి జరుగుతుండేనో అది 7%కి పెరిగింది. అంటే నీటి ఆవిరి 7% ఎక్కువ ఉంది ఇప్పుడు మబ్బులలో. 7% ఎక్కువ నీళ్లు మబ్బులలో ఉందంటే దాని అర్థం ఏంది, వర్షం కూడా ఎక్కువ పడుతుంది. వర్షం ఎక్కువ పడినప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నదులలో ఎంతైతే నీళ్లు ఉండేనో వాటి శాతం పెరుగుతుంది. పెరిగినప్పుడు నదులన్నీ ఆటోమేటిక్గా వరదలు వస్తాయి అక్కడ. మరి అటువంటి అప్పుడు చేయాల్సిందేంటి, నదిని ఎట్లుందో అట్లా కాపాడి, రెండో విషయం ఏంటంటే ఎక్కువ చెరువులను సృష్టించాలి. ఎక్కువ మన ఏవైతే రిజర్వాయర్లు ఉన్నారో వాటిని ఎక్కువ చేయాలి, వాటి నెంబర్స్ని ఇంక్రీజ్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, నది సైజ్ని మేము తక్కువ చేస్తాం, నది సైజ్ని ఇంతే పెడతాం. ఇదేంది అసలు, అన్సైంటిఫిక్ ఇది. మేము జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళతో కూడా మాట్లాడినాం. వాళ్ళే ఎక్కువ అంటే అన్ని మన జియాలజీ అంటే భూగోళ శాస్త్రం గురించి అన్నిటికంటే ఎక్కువ తెలిసి గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళే. ఆ అధికారులతో కూడా మాట్లాడితే రివర్తోని ఎటువంటివి చేసినా కానీ అది డిజాస్టర్కే లీడ్ చేస్తుందని వాళ్ళు అంటున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు రివర్ ఫ్రంట్తో ముందుకు పోతుంది? సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వరదలను ఆపాలంటే రివర్ ఫ్రంట్ కాదు, రివర్ ఫ్రంట్. ఇంకా మేము జమ్మూకి వెళ్ళినప్పుడు అక్కడ చూసింది ఏంటంటే రివర్ ఫ్రంట్ కట్టడం వల్ల అక్కడున్న వాటర్ ట్యాంకులన్నీ కూలిపోయినాయి. ఒక పెద్ద బ్రిడ్జ్ ఇరిగిపోయింది జమ్మూలో. ఎందుకంటే రివర్ ఫ్రంట్ ఏమవుతుందంటే కాంక్రీట్ ఉంటుంది అక్కడ. కాంక్రీట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోతుంది సడన్గా. ఇన్ని సంవత్సరాల నుంచి రివర్ ఎట్లయితే ఫ్లో అవుతుందో ఆ ఫ్లోని నువ్వు అడ్డుకుంటున్నావు, ఆ ఫ్లోని నువ్వు డిసైడ్ చేస్తున్నావు. డిసైడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ప్రెషర్ బిల్డ్ అవుతుంది. ఈ 55 కిలోమీటర్లో ఈయన రివర్ ఫ్రంట్ కట్టిండు అనుకో, వాటర్ ప్రెషర్ అనేది 55 కిలోమీటర్ కింద ఉన్న ప్రజల మీద పడుతుంది. ఈ సైన్స్ తెలియదు, ఏం తెలియదు, ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా ప్లాన్లు ప్రపోజ్ చేయడము. రివర్ ఫ్రంట్ ఎవడు అడిగిండు అసలు? ఎంత దూరం కడుతున్నారు? 55 కిలోమీటర్స్లో కడుతున్నారు. ఫస్ట్ ఫేజ్లో 21 కిలోమీటర్స్ చేస్తున్నారు. హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు. ఓకే, నీళ్లు శుభ్రం పరచాలి అని అంటున్నారు వీళ్ళు, మేము నీళ్ళని కాపాడతామని. దమ్ముందా కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర రివర్ ఫ్రంట్ కడితే నీళ్లు శుభ్రం అవుతాయని? రమ్మనండి వాళ్ళని సబర్మతి నది దగ్గరికి. సబర్మతిలో ఆల్రెడీ రివర్ ఫ్రంట్ ఉంది కదా, రమ్మనండి, అడికి వెళ్దాం. వెళ్ళి ఆడ మీరు చెప్తున్నారు కదా గ్లాస్లో మేము రివర్ మూసీ నదిలో ఉన్న నీళ్ళని అంట గ్లాస్ ఇట్లా పెట్టుకొని తాగితే ఎట్లుంటుందో అట్లా చేస్తారంట. మరి మీరు అంటున్న మాటలే, ఆల్రెడీ రివర్ ఫ్రంట్ ఉంది సబర్మతిలో, పోదాం పద. మరి సబర్మతిలో నీళ్లు తాగి చూపియరు. మరి దమ్ము లేదు. ఏదైతే మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారో అవి ఫ్యాక్చువల్ అని ఫ్యాక్చువల్ కాదని వాళ్ళకు కూడా తెలుసు, అన్సైంటిఫిక్ అని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి మేము విసిరిన ఛాలెంజ్కి ఇప్పటికీ వస్తలేరు. మేము చెప్పి 1 నెల అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాలెంజ్ని విసిరినాం. ఏమని, దమ్ము ఉంటే రండి, వచ్చి సబర్మతికి పోదాము, టికెట్లు మేమే పెట్టుకుంటాము, వచ్చి ఆడ నీళ్లు తాగి చూపియండి, ప్రజలందరికీ నిరూపించండి రివర్ ఫ్రంట్ వల్ల నిజంగానే మన నదిని కాపాడొచ్చని. ఎందుకు వస్తలేరు? ఎందుకంటే ఇట్ ఈస్ అన్సైంటిఫిక్. దే ఆల్సో నో ఇట్ ఈస్ నాట్ ఫ్యాక్చువల్ అని. ఇంకొకటి ఏంటంటే మొన్న అసెంబ్లీ సెషన్స్లో కూడా మెన్షన్ చేస్తున్నారు. మన బీఆర్ఎస్ వాళ్ళు కూడా మెన్షన్ చేసారు. ఏమని, గోదావరి నీళ్లు తీసుకురండి అని అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు ఈ ట్రెండ్, మేము గోదావరి నది నీళ్లు తీసుకొస్తామని. గోదావరి నది నీళ్లు తీసుకొస్తే రివైవ్ అవుతుందని ఎవరు చెప్పిర్రు? అది ఏడన్నా ప్రూఫ్ ఉందా దానికి? గోదావరి ఒక రివర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి పొల్యూటెడ్ రివర్లు వేస్తే నీళ్లు శుభ్రం అవుతుందని చెప్పిన సైంటిస్ట్ ఎవడు? చెప్పిన ఎక్స్పర్ట్ ఎవడు? వాడి నెంబర్ ఇవ్వండి ఒకసారి, వాడి పేరు బయట పెట్టండి. వాడి క్రెడిబిలిటీ పోతుంది. ఎందుకంటే ఆల్రెడీ సబర్మతిలో ఒక రివర్ ఫ్రంట్ ఉంది. ఆల్రెడీ సబర్మతిలో నర్మదా నది నుంచి నీళ్లు తీసుకొచ్చి పోస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎట్లయితే చెప్తున్నాడో
మేము ఏంటి మూసీ నది లోపల గోదావరి నుంచి నీళ్ళు తీసుకొస్తాము, అట్లయితే శుభ్రం అవుతుందని. సబర్మతిలో ఇన్ని సంవత్సరాల నుంచి నర్మదా నది నీళ్లు తీసుకొచ్చి పారవోస్తుర్రు. ఏంటిది తెలుసా? దాని తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటిది తెలుసా? మన దేశంలో, భారతదేశంలో అత్యంత కాలుష్యమైన నదుల లిస్టులో సబర్మతి నది పొజిషన్ ఏందో తెలుసా? 2వ స్థానం. అంటే సబర్మతిలో నర్మదా నీళ్లు తీసుకొచ్చి కలిపిన, సబర్మతిలో ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది సబర్మతిలో ఆ రివర్ ఫ్రంట్ కట్టి. 10 సంవత్సరాలు రివర్ ఫ్రంట్ ఉన్నా ఇన్ని సంవత్సరాల నుంచి వేరే నది నీళ్లు తీసుకొచ్చి పారబోసినా కానీ కాలుష్యం అడ్డుకోలేకపోయారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏంది? బేసిక్స్కి రావాలి, 5th క్లాస్ సైన్స్కి పోవాలి. వీళ్ళు ఏడిపోతుర్రు? కార్పొరేట్ కంపెనీల ఓనర్ల దగ్గర కూర్చొని చెప్పండి, మా దగ్గర మూసి ఉంది, మా దగ్గర ఒక అడవి ఉంది, ఈ అడవితో పైసలు ఎట్లా సంపాదించవచ్చు, మూసీతో పైసలు ఎట్లా సంపాదించవచ్చు అని వాళ్ళతో కూర్చుంటే కాదు, ఎక్స్పర్ట్స్తో కూర్చోండి, ప్రజలతో కూర్చోండి, మూసీ నది బస్తీ వాసులతో కూర్చోండి, వాళ్ళతో కూర్చొని మాట్లాడుర్రి అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది. సో రివర్ ఫ్రంట్ ఈజ్ అ ఇంప్రాక్టికల్, రివర్ ఫ్రంట్ ఈజ్ అ యూజ్లెస్ ప్రాజెక్ట్. అయితే ఇంత పెద్ద మూసి, ఇప్పుడు అనంతగిరి కొండల్లో స్టార్ట్ అయిన మూసి చాలా దూరం ఉన్నప్పటికీ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మూసి? మోర్ దెన్ 240 కిలోమీటర్స్. 240 కిలోమీటర్స్ ఉన్న మూసికి ఈ 55 కిలోమీటర్లు రివర్ ఫ్రంట్ కట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దీని తర్వాత ఏం తీసుకుంటుంది ప్రభుత్వం? అంటే రివర్ ఫ్రంట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనుకుంటుంది మొత్తానికి? సో బేసికలీ వీళ్ళు ఏమంటున్నారు, నిన్న చూసినప్పుడు కూడా ఎస్టీపీలు కూడా పెడతామని అంటున్నారు. మేము ఏమంటున్నాం, ఎస్టీపీలను స్వాగతిస్తున్నాం. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టండి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా పెట్టండి. ఉట్టి సీవేజ్ కడతామంటే కాదు కదా. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, జిహెచ్ఎంసీ అధికారులకి కొంచెమైనా, అంటే జిహెచ్ఎంసీ అనే కాదు, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి, ఈ బ్యూరోక్రాట్స్కి, ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ విషయము ఏంటిదంటే, మీరే యాక్చువల్లీ అకౌంటబుల్. మూసీ నదిని చంపిన క్రిమినల్స్ మీరే. మూసీ నది చనిపోవడానికి కారణము 60% సీవేజ్ వాటర్ డైరెక్ట్లీ మూసీ నదిలో కలవడం కాదా? ఇప్పటికీ మనం ఈరోజు మాట్లాడుతున్నాం, ఈడ మనం మాట్లాడుతున్నప్పుడు జిహెచ్ఎంసీ మన నగరంలో ఉన్న కాలుష్య వ్యర్థాలన్నింటినీ మేనేజ్ చేయాలి. అది హెచ్డబ్ల్యూఎస్ఎస్బి ఇంకా జిహెచ్ఎంసీ వాళ్ళు మేనేజ్ చేయకుండా వాళ్ళు డైరెక్ట్గా మూసీ నదిలో చెత్త నీళ్ళన్నింటినీ పంపిస్తున్నారు. మరి వాళ్ళు కాదా క్రిమినల్స్? మూసీ నదిని కాలుష్యం చేసిన వాళ్ళ లిస్ట్లో వాళ్ళని ఎందుకు యాడ్ చేయరు? వాళ్ళ మీద ఫైన్ ఎందుకు విధించారు? పూణేలో ఆల్రెడీ ఒక రివర్ ఫ్రంట్కి సంబంధించి ప్రపోజల్ వచ్చినప్పుడు అక్కడ ప్రజలు చేసిన ఉద్యమం వల్ల 500 కోట్లు పూణే మున్సిపల్ కార్పొరేషన్ మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫైన్ విధించింది. మరి మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర దమ్ముందా? 500 కోట్లు ఫైన్, 500 కాదు ఇంకా ఎక్కువనే అవుతుంది. మూసిన అంత డ్యామేజ్ అయిపోయింది. సో జిహెచ్ఎంసీయే కాదు, ఏవేవైతే కంపెనీలు పొల్యూట్ చేస్తున్నాయో మూసీ నదిని, వాళ్ళని ఫస్ట్ లిస్ట్ తీయండి. లిస్ట్ తీసి ఎవడెవడు అసలు మూసీ నదిని చంపినోడెవడు? ఇప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి అధికారులు ఉన్నారు కదా, ఏంటి ఎంఆర్డీసీఎల్ అని చెప్పి, దానికంటే ముందు సేవ్ మూసీ అని చెప్పేసి, దానికంటే ముందు నందనవనం అని చెప్పేసి, ఇవన్నీ ప్రాజెక్టులల్లో ఎవడెవడైతే ఆఫీసర్ ఉన్నారో వాళ్ళని వెయ్యండి, అకౌంటబిలిటీ ఇవ్వండి. ఉట్టిగానే వదిలేస్తామంటే ఎట్లా? కేసీఆర్ ముసలోడు అయిపోయిండు, మేము వదిలేస్తాము, ఆయన ఎంత అవినీతి చేసినా ఆయన పాపం ఆయన పోతుంది, అట్లా కాదు కదా. ఈ ప్రజలు అకౌంటబిలిటీ అడుగుతున్నారు. ఎవరెవరైతే మూసీ నదికి సంబంధించి అధికారులు ఉన్నారో వాళ్ళు ఎంత నిర్లక్ష్యం చేసిర్రు, ఆ నిర్లక్ష్యాన్ని నిజంగా చూపియండి, వాస్తవాలు బయట పెట్టండి. ఫస్ట్ స్టడీ చేయండి రా భయ్. గవర్నమెంట్ ఫస్ట్ ఒక మూసీ బేసిన్ స్టడీ చేయమని చెప్పండి. నదిని కాపాడాలంటే, నది అంటే ఏంది? నది అంటే ఉట్టి నీళ్ళ కాదు కదా. అసలు నదిలో నీళ్ళు ఏడికెళ్ళి వస్తున్నాయో తెలుసా వీళ్ళకి? ఇంత పోర్టుగాళ్ళకి ఇంత మాట్లాడుతున్నారు అందరూ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు రివర్ ఫ్రంట్కి సంబంధించి ఛాతీ పీటుతున్నారు. హిందీలో అంటారు ఛాతీ పీట్కే బోల్ రహా హూ అని, ఇట్లా చెస్ట్ కొట్టుకుంటూ మాట్లాడతారు. ఇంత మాట్లాడుతున్నారు కదా, మరి దామగుండం గురించి లేదా మీకు పట్టింపు? దామగుండం కాపాడొద్దా? మూసీ నది నీళ్ళ గురించి ఇన్ని డైలాగులు కొడుతుర్రు, మరి అనంతగిరి హిల్స్లో పార్ట్ అయిన దామగుండంని
డిస్ట్రాయ్ చేయడంలో మీ చేతు లేదా, వీళ్ళ చేతు లేదా? ఇష్టం వచ్చినప్పుడు పర్యావరణ ప్రేమికులు అవుతారు వీళ్ళు. ఆరావళికి సంబంధించి ఇప్పుడు పర్యావరణ ప్రేమికులు అవుతుర్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి దీనికంటే ముందు దామగుండం అప్పుడు ఎందుకు మీ పర్యావరణ ప్రేమ ఏడిపోయింది? కాంచగచ్చిబోలు పర్యావరణ ప్రేమ ఏడిపోయింది? సో పొలిటికల్ పార్టీస్ ప్రజలందరూ అవేక్ అయ్యి, ప్రజలందరూ నిజాలను అర్థం చేసుకొని చైతన్యవంతులయ్యి పర్యావరణానికి సంబంధించి డిమాండ్లను పెడుతున్నప్పుడు వీళ్ళేమో రంగులు మారుస్తున్నారు. అయితే మీరు సజెస్ట్ చేయండి ప్రభుత్వానికి, అంటే మూసి ఎట్లా ఉంటే మంచిగా ఉంటుంది, మూసి నీళ్లు ఎట్లా క్లియర్ అవుతాయి? థ్యాంక్ యూ సో మచ్. మూసీ నదికి సంబంధించి మా స్టాండ్ క్లియర్. ఇది ప్లస్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇది ఏదైతే లోగో చూస్తున్నారో మీరు, సేవ్ మూసీ మూవ్మెంట్, మా మూవ్మెంట్ పేరు. పోయిన సంవత్సరం స్టార్ట్ చేసినాం మేము. పోయిన సంవత్సరం 2024లో, ఇప్పుడైతే 2026లో ఉన్నాం కదా. సో 2024లో మేము సేవ్ మూసీ మూవ్మెంట్ని స్టార్ట్ చేసినాము. ప్లస్ రేవంత్ రెడ్డి లెక్క, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల లెక్క మూసీ నదితో పని చేయకుండా మేము ఈ డైలాగులు కొడతలేము. మూసీ నదితోని ట్రావెల్ చేయకుండా మేము ఈ రికమెండేషన్స్ ఇవ్వట్లేము. వి యాక్చువల్లీ క్లీన్ ద మూసీ రివర్స్ వేస్ట్. అంటే మేము అక్కడ క్లీనప్ డ్రైవ్లు చేసినాము. మేము అక్కడ మొత్తం మూసీ నది పుట్టిన స్థలం నుంచి మూసీ నది వాడపల్లిలో కలిసే చోటు వరకు, అక్కడి వరకు ఒక డాక్యుమెంటేషన్ ట్రిప్ చేసినాము. అదొక్కటే కాకుండా మూసీకి సంబంధించి ఎప్పుడైతే మూసీ నదిలో వచ్చిన వరదల వల్ల ఒక ఏంటిది ప్రజలు ఇబ్బంది పడుతున్నారో కమిషనర్ని కూడా వెళ్ళి కలిసినాము. సో ఇట్లా మల్టిపుల్ చేసినాము. సో మూసీ నదితో ట్రావెల్ చేస్తూనే మాట్లాడుతున్నాం ఇవన్నీ. సో సేవ్ మూసీ మూవ్మెంట్ మా దాని పేరు. జాన్, దీక్ష, అరుణ్య, ఇట్లా మల్టిపుల్ పీపుల్ ఉన్నారు చాలామంది. ప్లస్ మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే సేవ్ మూసీ మూవ్మెంట్లో ఏంటి, సరే నేనంటే ఎన్వైరన్మెంటల్ యాక్టివిజం చేస్తున్నా, సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతున్నా, కానీ మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో 240 మంది ప్రజలు, 240 మంది యువకులు సేవ్ మూసీ మూవ్మెంట్తోని వాలంటీర్ చేయడానికి వచ్చినారు. 240 పీపుల్. వీళ్ళల్లో ఏంటి గూగుల్లో పనిచేసే వాళ్ళు, ఏంటి కాలేజ్లో చదివే వాళ్ళు, ఎక్కడో మహబూబ్ నగర్లో ఉన్న వాళ్ళు, సామాన్య ప్రజలు. సరే నాకంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ప్రేమ ఉంది, లేకపోతే ఏంటి ప్రజలకి న్యాయం రావాలన్న ఆలోచన ఉంది. మరి సామాన్య ప్రజలు ఎందుకు కదిలొస్తున్నారు? ఎందుకంటే ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. సో సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున మా డిమాండ్స్ చాలా క్లియర్. ఏంటంటే మనకి సబర్మతి లాంటి ప్రాజెక్ట్ వద్దు, ఒక ప్రాక్టికల్ ప్రాజెక్ట్ రావాలి. ఆ ప్రాక్టికల్ ప్రాజెక్ట్ మనం ఎట్లా చేయగలుగుతామంటే, ఫస్ట్ ఈ రివర్ ఫ్రంట్ని ఇమీడియట్గా, ఈ రివర్ ఫ్రంట్ అనేది ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాన్ని తీసేయండి. రివర్ ఫ్రంట్ అనేది నాట్ నెసెసరీ. మీరు అంటున్నట్టు నిజంగానే సూర్యాపేటలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కరెక్టే, మనం నిజంగానే ఆలోచించాలి. సెకండ్ ఏంటంటే పార్టిసిపేటరీ ప్లానింగ్ ప్రాసెస్. ఫస్ట్ ప్రజలందరితోని, మూసి బస్తీ వాసులతోటి, సూర్యాపేటలో ఉన్న ప్రజలతోటి, నల్గొండలో ఉన్న ప్రజలతోటి, హైదరాబాద్లో నివసిస్తున్న ప్రజలతోటి, పిర్జాదిగూడ కానీ, మేడిపల్లి కానీ, ఇట్లా మల్టిపుల్ ప్లేసెస్, పర్వతాపూర్, నాగోల్, కేటీఆర్ కాలనీ, ఇట్లా కొన్ని కాలనీలు ఉన్నాయి. ఇవన్నీ కాలనీలు ఉన్న ప్రజలందరితోటి వాస్తవంగా మాట్లాడండి. మాట్లాడితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి, అసలు మూసీ నది పరిస్థితి ఏంటి. సో పార్టిసిపేటరీ ప్రాసెస్ అనేది ఒకటి ఇనిషియేట్ చేయాలి ప్రభుత్వం. దాని తర్వాత ఎవరెవరైతే ఇప్పటి వరకు మూసీ నదిలో పొల్యూషన్ చేసిర్రో, అది జిహెచ్ఎంసీ అయినా, ఇండస్ట్రీలైనా, వ్యక్తులైనా, వాళ్ళని అకౌంటబుల్ ఉంచండి. వాళ్ళ దగ్గర నుంచి ఫైన్స్ తీసుకోండి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిసోర్సెస్తోని ఒక రివైవల్ చేయండి. ఆ రివైవల్ ఎట్లుండాలంటే సైన్స్ బేసిస్ మీద ఉండాలి. అంటే సైన్స్ని ఆధారంగా చేసుకొని ఉండాలి. ఇష్టం వచ్చినట్టు కార్పొరేట్ ఇంట్రెస్ట్లతో ఉండొద్దు. సైన్స్ ఎట్లా మూసీ నదిని రివైవ్ చేయమంటుందో అట్లా చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. లాస్ట్ డిమాండ్ ఏంటంటే ప్రజల హక్కులన్నీ రెస్పెక్ట్ చేయాలి. పీపుల్స్ రైట్స్ షుడ్ బి రెస్పెక్టెడ్. వీళ్ళందరూ ప్రజలు ఓటేస్తేనే అక్కడికి వెళ్ళారు కదా. ఓటేసిన దాని తర్వాత ప్రజల మీదకి లాఠీలు పెడతాము, ఏంటి ప్రజలు ఇల్లులు కూల్చేస్తామంటే ఎట్లా? అంటే ప్రభుత్వాలు చెప్పేది కూడా అదే కదా, మూసీ ప్లేస్లో ఇల్లు కట్టుకున్నారు కాబట్టి మేము ఆ కబ్జాలన్నీ తొలగిస్తున్నాం, ఖచ్చితంగా అందరికి తీసేస్తామని చెప్పి సినీ నటులవి ఏవి ఉన్నా తీసేస్తున్నారు కదా. అది సినీ నటులది మూసీ మీద తీసిరా, వాళ్ళు ఏదో హైడ్రా అని చెప్పేసి వాళ్ళు తీసిరు దాని మీద. ఇప్పుడు మూసీ నదికి సంబంధించి వీళ్ళు అంటున్నారు వీళ్ళందరూ ఎంక్రోచర్స్ అని చెప్పేసి. అసెంబ్లీలో ఏమన్నావు? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అసెంబ్లీలో అన్నాడు కదా, ఏమని, మేము ఏంటి పేదలు ఇల్లులు కూల్స్తాడంట, కూల్చి దాని మీద కాంప్లెక్స్లు కడతాడంట. ఎక్కడి క్యాల్కులేషన్ ఈయనది?
ఈయనది కాకపోయినా ఆ పక్కనున్న అధికారులు ఎవరు ఆయనకి చెప్తున్నది ఇదంతా? యూ విల్ డిస్ట్రాయ్ పూర్ పీపుల్స్ హోమ్ విచ్ హ్యావ్ వెరీ లెస్ ఎమిషన్. అంటే పేద ప్రజల ఇల్లుల్లో నుంచి ఎంత కాలుష్యం వస్తుంది చెప్పురి? అసలు కాలుష్యం అంటామా మనం దాన్ని? వ్యర్థాలు ఎంత వాడతారు, ఎంత ప్లాస్టిక్ని వాళ్ళు జనరేట్ చేస్తారు? అసలు ఏ కాలనీలో అయినా కానీ పొల్యూటెడ్ వాటర్ని మిటిగేట్ చేయాల్సింది జిహెచ్ఎంసీ. ఈరోజు పేద ప్రజలని ఏంటి పొల్యూటర్స్గా అకౌంటబుల్ చేస్తుంది. రెండో విషయం ఏంది, ఎంక్రోచ్మెంట్ అనే విషయానికి ఇక్కడికి వెళ్ళండి, మీరు ఎక్కడ మన నార్సింగికి వెళ్ళండి, లోన్లు ఎవడిచ్చిండు? అక్కడున్న ఎవరి ఇల్లులు అయితే వీళ్ళు బఫర్ జోన్లో రివర్ బెడ్ అని అంటున్నారో ఆ ఇల్లు కట్టుకోవడానికి, ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ ఎవరు? గవర్నమెంట్ ఆఫీసర్స్. కొంతమంది ఏంటి చిన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. కిందికి వస్తే ఇంకా బస్తీ వాసులు కూడా ఉన్నారు. మిక్స్డ్ పాపులేషన్ ఉంది. మరి ఆడ లేఅవుట్లు చేసింది ఎవరు? లేఅవుట్ చేస్తే దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవడు? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? ఈ అధికారులు ఏం చేస్తున్నారు అసలు? ఫైన్ వాళ్ళ మీద విధిస్తావా, వీళ్ళ మీద విధిస్తావా? అసలు రోడ్లు వేసింది ఎవడు? కరెంట్ ఇచ్చింది ఎవడు? పైప్ లైన్ వేసింది ఎవడు? వాటర్ సిస్టమ్ ఇచ్చింది ఎవడు? ఇంత పెద్ద ఎంక్రోచ్మెంట్ని సరే మరి ప్రభుత్వ భూమిలో ఇన్ని రోజుల నుంచి ఎంక్రోచ్మెంట్ చేస్తాయి, 20 సంవత్సరాల నుంచి ఎంక్రోచ్మెంట్ అది మరి. సో గవర్నమెంటే మీరు రండి అని చెప్పేసి గవర్నమెంట్లే ప్లాట్లు అమ్ముతుంది, దాని తర్వాత గవర్నమెంటే ఏమని చెప్తుంది అంటే నువ్వు ఎంక్రోచర్ అని చెప్తుంది. ఎక్కడి క్యాల్కులేషన్ ఇది? ఎట్లా ఎంక్రోచర్ అయ్యారు వీళ్ళు? సో లాస్ట్లీ నేను అంటుంది ఏంటంటే మూసీ నదిని రివైవ్ చేయాలి అని అంటే ప్రాక్టికల్ మోడల్ పూణేలో వాళ్ళు క్రియేట్ చేసినారు. పూణేలో ఉన్న ప్రజలు, మేము కూడా వాళ్ళతో ఎంతో కొంత కలిసి పనిచేస్తున్నాము. పూణేలో ప్రజలు చేసింది ఏంటంటే యాక్చువల్గా ఒక రివర్ని రివైవ్ చేయాలంటే, ఒక నదిని మళ్ళీ పునర్జీవనం చేయాలంటే అక్కడున్న పర్యావరణాన్ని ఎక్కువ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వ్యర్థాలన్నీ లోపలికి ఎంటర్ కానివ్వద్దు. వ్యర్థాలంటే మనుషులు నేను మనుషులను నడవనియా, అటు సైడ్ ఇటు సైడ్ గోడ కట్టేస్తా, అది కాదు. ఏదైతే కాలుష్యమైన నీళ్ళు ఎంటర్ అవుతున్నాయో మూసీ నది లోపల వాటిని అలౌ చేయొద్దు, దాన్ని ఇమ్మీడియట్గా అరికట్టాలి. రెండో విషయం ఏంటంటే అక్కడ మళ్ళీ ప్లాంటేషన్ చేయాలి. ప్లాంటేషన్ అంటే ఏంటిది? యూకలిప్టస్ చెట్లు, పొడుగు చెట్లు కాదు. యాక్చువల్గా మూసీ నది లోపల ఇన్ని సంవత్సరాల నుంచి ఏవైతే చెట్లు ఉన్నాయో వాటిని మళ్ళీ తీసుకురావాలి. సో ఇది యాక్చువల్లీ చేయాల్సింది. అండ్ ఇది చేస్తే డెఫినెట్గా మనం ఒక ఎగ్జాంపుల్ అవుతాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకి మనం ఒక ఎగ్జాంపుల్ అవుతాం. ఏంటిది ఇది? ఒక వేస్ట్ మోడల్ని పెడితే 1,00,000 కోట్లు. ఇక్కడ ఫైనాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం 1,00,000 కోట్లు అప్పు తీసుకొని సుందరీకరణ చేసే పరిస్థితులు ఉన్నామా? మీరున్నారు ఇప్పుడు, మీకు జ్వరం వచ్చింది, ఒక సివియర్ అంటే మీ చాలా హెల్త్ కండిషన్ మొత్తం అసలు మంచి పరిస్థితుల్లో లేరు. అప్పుడు నేను ఏం చేయాలి? మీకు డాక్టర్ దగ్గర తీసుకోవాలి. లేదు నేను కొత్త అంగి కొనిపిస్తా వేసుకో అంటే అట్లా నడుస్తుందా? ఏమైనా యూజ్ ఉంటుందా దానివల్ల? ఒక అద్దాలు ఇస్తా వేసుకో అంటే ఉంటుందా? అట్లనే వేస్తారు. మూసీ నది వల్ల సూర్యాపేటలో, నల్గొండలో ప్రజలు చస్తున్నారా, ఆ నీళ్ళు మొత్తం కాలుష్యం అవుతున్నాయి అని అంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ కాలుష్యాన్ని ఆపాలి. ఎక్కడెక్కడి నుంచి అయితే నీళ్ళు వెళ్తున్నాయో కాలుష్యమైన నీళ్ళు వాటిని ఆపాలి. కానీ నేను దానికి మూతికి రంగేస్తా, అటు సైడ్ ఇటు సైడ్ గోడ కడితే ఏమవుతుంది? పైపులు అయితే పోతున్నాయి కదా, నీళ్ళు అయితే కాలుష్యం అవుతూనే ఉన్నాయి కదా. ఇది ఎక్కడ ఇంప్రాక్టికల్ మోడల్? ప్లస్ ఎడ్యుకేషన్కి సంబంధించి బడ్జెట్ ఎంత? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇన్ని రోజుల నుంచి నిరసన చేస్తున్నారు, జాబ్లు ఇవ్వండి అని. సరే నువ్వు 100 కోట్లు ఇస్తావు బిల్డింగ్లు కట్టుకోనీకే, కానీ జాబ్లు ఉండకపోతే వాళ్ళు చదువుకొని ఏం లాభం? ఎంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఇప్పుడు మన రాష్ట్రంలో, నిరుద్యోగం. మరి దానికి సంబంధించి స్టేట్మెంట్ ఏంది? ఇంత బడ్జెట్ ఇచ్చే అవకాశం ఉందా? 1,00,000 కోట్లు ఇచ్చే అవకాశం ఉందా తెలంగాణ ప్రభుత్వం దగ్గర? లేదు. అయినా కానీ పెడతామని. మరి వైద్యంకి సంబంధించి ఎంత బడ్జెట్ అలొకేట్ చేస్తున్నావు? గవర్నమెంట్ దవాఖానాలు ఎంత చెత్త పరిస్థితులు ఉన్నాయి, వాటిని రివైవ్ చేసే పరిస్థితి లేదు. విద్యా బడ్జెట్ ఇంక్రీజ్ చేయరు, కానీ మూసీ నదిలో మాత్రం సుందరీకరణ చేస్తా. ఎవడు అడగడు సుందరీకరణ. ప్రజలు నీళ్ళని కాపాడరా అని అంటారు, ఈయన మాత్రం సుందరీకరణ చేస్తానంటారు. ఈ విషయాలన్నీ రేవంత్ రెడ్డికి చెప్పిండ్రా? అంటే ప్రభుత్వం దగ్గర చెప్పడానికి మీరు ట్రై చేసిండ్రా? డెఫినెట్లీ మల్టిపుల్ ఛాన్సెస్ వచ్చినప్పుడు లెటర్స్ రాసినాము ప్రభుత్వానికి. ప్లస్ ఏంటిది, ఇప్పుడు వీళ్ళు ఏదో చేసారు సమ్మిట్, మన గ్లోబల్ రైజింగ్ సమ్మిట్లో మూసీ నదికి సంబంధించి కొంతమంది స్పీకర్స్ని పిలిచినారు. వాళ్ళు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా వాళ్ళని పిలిచినారు, రాజేందర్ సింగ్ అని.
వాళ్ళు కూడా వాళ్ళ స్పీచ్లో ఆ సమ్మిట్లో వాళ్ళ స్పీచ్లో వాళ్ళు అన్నారు ఏమని, మూసీ నదిలో పేదల ఇల్లులకి సంబంధించి లేకపోతే యాక్చువల్గా ఏం జరగాలనేది వాళ్ళే మెన్షన్ చేసిర్రు. వాళ్ళందరూ ఉన్నప్పుడు, ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఎవరినైతే వీళ్ళు పిలిచిర్రో మూసీ నది గురించి మాట్లాడడానికి వాళ్ళే అన్నారు కదా ఇవన్నీ విషయాలని. దానికి ఏం స్పందించింది ప్రభుత్వం? ఏం లేదా? వాళ్ళకి ఎందుకు స్పందిస్తారు వాళ్ళు అంత క్లియర్గా? ఏంటిది లెటర్లు రాస్తున్నప్పుడు వాళ్ళకి మోదీ కా భాయ్ లెక్క బిహేవ్ చేస్తున్నాడు ఈయన. మోదీ స్టార్ట్ చేసిండు కదా 2004లో రివర్ ఫ్రంట్, అట్లనే నేను కూడా చేస్తా ఇడ గంతే. ప్రజలకు రూపాయి నష్టం ఉన్నా లాభం ఉన్నా అదేం పట్టించుకునేది లేదు. అయితే ఇప్పుడు మీరు ప్రభుత్వం దగ్గర డైరెక్ట్ పోయిన స్పందన లేదు కాబట్టి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వాళ్ళ ట్రూ చెప్తే వినే అవకాశాలు ఉన్నాయి కదా, అట్లేమన్నా ట్రై చేసిండ్రా? అంటే ఇప్పుడు మీరు మీరు చాలా చిన్న అబ్బాయి ఉన్నారు, ఇంకా మీరు అంటే చెప్తే వినే స్టేటస్లో వాళ్ళు లేరు, ప్రభుత్వాలు లేవు. మీరు ఇంత సబ్జెక్ట్ చెప్పినా కూడా వాళ్ళకి చేరతలేదు. మీరు ప్రతిపక్షం హెల్ప్ తీసుకొనైనా అట్లనైనా ట్రై చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయి కదా, ట్రై చేసిండ్రా అట్లా? అంటే ప్రతిపక్షం అని అంటే ఇంగ్లీష్లో అపోజిషన్ అంటారు, అంతే కదా? అంతే, అపోజిషనే కదా. సో బేసికలీ వీఆర్ ద అపోజిషన్. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంచగచ్చిబౌలి ఉద్యమంలో లేకపోతే దామగుండం టైంలో అన్ని రాజకీయ పార్టీలని తీసుకొచ్చి ఉద్యమం చేసేటట్టు చేసిన వాళ్ళము మేము. మేము ఒక రాజకీయ అపోజిషన్ కాదా? రాజకీయ ప్రతిపక్షం కాదా? ఖచ్చితంగా వీఆర్ ఎగ్జిస్టింగ్ అపోజిషన్ ఫస్ట్లీ. అబ్సల్యూట్లీ. కానీ ఇప్పుడు ప్రభుత్వం దాకా చేరలేకపోతుందేమో. ప్రభుత్వం దాకా చేరలేకపోతుంది అనేది విషయం కాదు. ఎందుకంటే ప్రభుత్వం దాకా చేరకపోతే వాళ్ళు రివర్ ఫ్రంట్ నుంచి రిజువినేషన్ అన్నారు. స్టార్టింగ్లో రివర్ ఫ్రంట్ అన్నోళ్ళు, సుందరీకరణ అన్నోళ్ళు ఇప్పుడు ఎందుకు ఒక కొత్త పదంని తీసుకొస్తున్నారు? ప్లాన్ అదే, కానీ రిజువినేషన్ అని ఎందుకు అంటున్నారు? బికాస్ దే నో, వాళ్ళకి అన్నీ వినిపిస్తున్నాయి, కావాలనే దే ట్రయింగ్ టు ఇగ్నోర్. బట్ వీ విల్ డెఫినెట్లీ ఖచ్చితంగా ప్రజలందరూ ఆల్రెడీ ఉద్యమం చేస్తున్నారు. మూసీ బస్తీవాసులందరూ వాళ్ళతో పాటు వాళ్ళ ఉద్యమాలను ఇంకా ఎక్కువ నిర్మిస్తూ చేపట్టుతాం. అంటే ఖచ్చితంగా అపోజిషన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్, మేము చెప్పేదంతా పబ్లిక్ ఇన్ఫర్మేషన్, ప్రెస్ రిలీజెస్ ఇవన్నీ పబ్లికలే ఉన్నాయి కదా. అపోజిషన్ షుడ్ డూ ఇట్స్ డ్యూటీ. ఎలక్టోరల్ అపోజిషన్ ఏదైతుందో బీఆర్ఎస్ కానీ లేకపోతే మిగతా పార్టీలు ఏవైతున్నాయో అవి వాటి డ్యూటీ చేయాలి. అవసరం వచ్చినప్పుడు చూద్దాం వాళ్ళకి, అంతే. ప్లస్ అంటే బీఆర్ఎస్ ఏం క్లీన్ చిట్ కాదు, బీజేపీ ఏం క్లీన్ చిట్ కాదు. బీఆర్ఎస్ మూసీకి సంబంధించి ఏం చేసింది అది ఇంపార్టెంటే కదా. సో దీస్ ఆర్ మల్టిపుల్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నట్టు. ఓకే, మూసీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం మనం. ఒక్కసారి అరావళి గురించి మాట్లాడుకుంటే దాని గురించి మాకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అసలు అరావళి మొన్న స్టే వచ్చింది, ఏవైతే 100 మీటర్ల కన్నా ఎక్కువ ఉంటాయో అవి వదిలేసి మిగతాదంతా మైనింగ్ చేసుకోవచ్చు అని చెప్పి స్టే ఇచ్చింది గవర్నమెంట్, సుప్రీంకోర్టు. దాని మీద ప్రభుత్వాలు మళ్ళీ ఏమన్నా స్పందించినాయా, లేకపోతే ఏదైనా ఉందా ఇన్ఫర్మేషన్? అవునవును. సో సుప్రీంకోర్టు ఏదైతే కేసు ఉందో, ఒక కేసుని వింటున్నప్పుడు యాక్చువల్లీ ఎంసీ మెహతా ఇంకా గోదావరి వర్మన్ అని 2 ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి ఇవి పర్యావరణానికి సంబంధించి. సో దానికి సంబంధించే మన సుప్రీంకోర్టు కేసు వింటున్నప్పుడు ఈ జడ్జిమెంట్ని ఇచ్చింది. ఏమని? ఆరావళి అంటే ఏంది, ఆరావళి డెఫినేషన్ని ఫ్రేమ్ చేసింది. ఆరావళి డెఫినేషన్ అంటే ఏంది అనేది మాట్లాడడానికి ట్రై చేసింది. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నప్పుడు వైల్డ్ లైఫ్ అంటే ఏందో లీగలీ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే ఒక చట్టం ఉన్నప్పుడు, అడవిని సంరక్షించే చట్టం ఉన్నప్పుడు అడవి అంటే ఏందో లీగలీ ఒక డెఫినేషన్ ఉండాలి కదా. సో దానికి సంబంధించి ఆరావళిని రక్షించుకోవాలంటే ఆరావళి డెఫినేషన్ కూడా ప్రభుత్వం దగ్గర ఉండాలి కదా, సైంటిఫిక్ డెఫినేషన్. కాబట్టి దాన్ని ఫ్రేమ్ చేయడం కోసమే ఒక హియరింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమని అడిగినారంటే 2024లో అడిగినారు ప్రభుత్వాన్ని, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని వేసిర్రు. ఆ కమిటీలో హెడ్ అనేది MOFCC అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పర్యావరణ శాఖ వాళ్ళు ఇచ్చినారు. సో దాంట్లో వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఏంటంటే 100 మీటర్ల లోపు ఏదైనా కొండలుంటే అది ఆరావళి కాదు,
100 మీటర్ల పైన ఉంటేనే అదే ఆరావళి అని అన్నారు. సో దీంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 90% ఆరావళి కొండలు 100 మీటర్ల కంటే తక్కువ హైట్లు ఉంటాయి. 90% ఆరావళి కొండలు 100 మీటర్ల కంటే తక్కువ హైట్లు ఉన్నదాన్ని వీళ్ళు ఆరావళి అనకపోతే మరి ఏం రక్షిస్తారు వీళ్ళు? అసలు చట్టం జ్యూరిస్డిక్షన్లో ఏమొచ్చినట్టు మరి? సో ఇది దీనికి సంబంధించి అసలు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే 2004లో సుప్రీంకోర్టు ఒక మ్యాటర్ని వింటున్నప్పుడు, ఒక ఇష్యూని వింటున్నప్పుడు సుప్రీంకోర్టు నోట్ చేసుకున్న విషయం ఏంటంటే ఆరావళిలో సహారన్, ఇథోపియన్, పెనిన్సులర్ ఇంకా మలయన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫ్లోరా ఇంకా ఫౌనా ఉంది. అంటే ఇవన్నీ రీజన్స్, ఇవి డిఫరెంట్ రీజన్స్. ఇథోపియా, పెనిన్సులర్ అంటే మనదే, ఇంకా మలయన్, ఇవన్నీ డిఫరెంట్ ఇకాలజికల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. సో అక్కడ ఏవేవైతే ప్రకృతి ఉందో అంత రిచ్ ప్రకృతి ఆరావళిలో కూడా ఉన్నాయి, ఇన్ని రకాల ప్లేసెస్వి. సో ఇదొకటైతే, రెండో విషయం ఏంటంటే ఇది ఏదైతే 100 మీటర్లు అని అంటున్నారో ఈ 100 మీటర్లని అసలు ఆరావళికి సంబంధించి సుప్రీంకోర్టు వినడానికి ఎందుకు ఆ నీడ్ వచ్చిందంటే సుప్రీంకోర్టు ఇదంతా మ్యాటర్ని వింటున్నప్పుడు ఆరావళి గుజరాత్లో, మధ్యప్రదేశ్లో కొంత, రాజస్థాన్లో మ్యాక్సిమం, హర్యానాలో కొంత పర్సెంటేజ్, మళ్ళీ ఢిల్లీలో కొంత, ఈ 5 రాష్ట్రాలలో ఆరావళి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆరావళి ఇన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలో ఒక కరెక్ట్ డెఫినేషన్ లేదు. ప్రతి రాష్ట్రం దాని ఓన్ అండర్స్టాండింగ్తో ముందుకెళ్తుంది. దాని ఓన్ అండర్స్టాండింగ్తో వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే మైనింగ్కి గురవుతుంది ఆరావళి. కాబట్టి ఒక ప్రాక్టికల్ మోడల్ ఉండాలి అని చెప్పేసి అయింది. సో 2010లో ఏమైందంటే ఒక రిచర్డ్ మర్ఫీ అనే ఒక వ్యక్తి ఉంటాడు. సో ఆయన ఇచ్చిన సజెషనే ఈ 100 మీటర్లది. ఆయన బేసికలీ మైనింగ్ వాళ్ళకి సపోర్ట్ చేసే ఒక ఎక్స్పర్ట్. ఆయన ఏమన్నాడంటే 100 మీటర్ల కంటే తక్కువ ఏదైతే ఉంటుందో అది ఆరావళి కాదు అని చెప్పేసి అన్నాడు. అంటే సుప్రీంకోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది. 2010లో ఈ రిచర్డ్ మర్ఫీ ఇచ్చిన ఏదైతే సజెషన్ ఉందో 100 మీటర్ల కంటే తక్కువ హైట్, దాన్ని సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసేసింది. రిజెక్ట్ చేసి ఏమన్నదంటే FSI, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏమనంటే మీరు ఫస్ట్ ఒక స్టడీ చేయండి, స్టడీ చేసి వాస్తవానికి ఏం జరుగుతుంది, అసలు ఆరావళికి సంబంధించి గ్రౌండ్ ట్రూత్ ఏముంది స్టడీ చేసి ముందు పెట్టండి అని చెప్పింది. చెప్పినప్పుడు ఆ స్టడీలో తేలిన విషయాలు ఏంటిదంటే రాజస్థాన్ రాష్ట్రంలో 128 గుట్టలు ఉంటాయి, 128 హిల్స్ ఉంటే రాజస్థాన్లో వీళ్ళ సర్వేలో తెలిసింది ఏంటంటే 31 గుట్టలు మొత్తం వ్యానిష్ అయిపోయినాయి. ఇది ఎప్పుడు ఈ విషయాలు మాట్లాడుతున్నాం? 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారము 128 హిల్స్ని స్టడీ చేస్తే 31 కంప్లీట్లీ వ్యానిష్ అయిపోయినాయి. సో ఇవన్నీ నోట్ చేసుకున్న దాని తర్వాత సుప్రీంకోర్టుకి ఏమనిపించిందంటే ఈ ఇష్యూ అనేది చాలా సీరియస్ ఉంది అండ్ దెర్ ఈస్ అ నీడ్ ఫర్ అ వెరీ ఇంపార్టెంట్ అని ఇష్యూ చేసింది. దాని తర్వాత సో ఇంకొకటి ఏంటంటే ఆరావళి హిల్స్కి సంబంధించి 2 సజెషన్స్ సుప్రీంకోర్టు ముందు ఉండే. ఒకటి FSIది స్లోప్ 30 అని ఒక సజెషన్ ఉండే, ఇంకొకటి 100 మీటర్స్ అని ఇంకొక సజెషన్ ఉండే. 100 మీటర్స్ దాంట్లో ఇది ఏదైతే కమిటీ ఉందో ఈ కమిటీ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన సజెషన్ అనేది తక్కువ ఆరావళిని కన్సిడరేషన్లోకి తీసుకొస్తుంది, తక్కువ భాగం ఆరావళిని కన్సిడరేషన్లో తీసుకొస్తుందని కమిటీ సుప్రీంకోర్టుకి చెప్పింది. ఒకవేళ 100 మీటర్స్ ఈ డెఫినేషన్తో వెళ్తే ఎక్కువ ఆరావళి భాగం అనేది వస్తుంది మన దీంట్లో అని చెప్పిర్రు. అంటే ఎక్కువ భాగం ఆరావళి అనేది రక్షించబడుతుంది అని వీళ్ళు చెప్పిర్రు. కానీ సుప్రీంకోర్టు దాంట్లో ఉన్న ఫ్యాక్చువాలిటీ ఎంత అనేది వెరిఫై చేయలేదు. అసలు ఎన్ని గుట్టలు 100 మీటర్ల డెఫినేషన్ ప్రకారం పోతే ఎన్ని గుట్టలు ఈ చట్టం కింద వస్తాయి, లేకపోతే ఈ లెక్కలలో వస్తుంది అనేది ఏం పెట్టలేదు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. లేకపోతే సెకండ్ సజెషన్ ఆ FSI ఇచ్చిన సజెషన్ ప్రకారము ఒకవేళ వెళ్తే ఆ డెఫినేషన్ ప్రకారము ఎన్ని కొండలు ఎన్ని గుట్టలు గవర్నమెంట్ దీంట్లో వస్తాయి అనేది కూడా మెన్షన్ చేయలేదు. అంటే వితౌట్ ఎనీ డేటా, వితౌట్ ఎనీ సైంటిఫిక్ స్టడీ, హౌ విల్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ గివ్ దిస్ సజెషన్? అండ్ దిస్ ఇస్ అ వెరీ యూజ్లెస్ సజెషన్. దీనివల్ల ఆరావళి అనేది ఇట్ ఈస్ నాట్ అ న్యూ నార్మల్ హిల్లాక్.
అంటే అదొక ఏంటి నార్మల్ గుట్ట కాదు. నార్మల్ గుట్టలకే, కరీంనగర్ గుట్టలకి, రాచకొండ గుట్టలకే చాలా ఇకాలజికల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అట్లాంటిది మన భారతదేశంలోనే 3 బిలియన్ సంవత్సరాల నుంచి ఉన్న ఒక ఓల్డెస్ట్ మౌంటైన్, మన భారతదేశంలో అన్నిటికంటే ఓల్డెస్ట్ మౌంటైన్ ఆరావళి. అంత ఓల్డ్ మౌంటైన్ని ఈజీగా మైండ్ చేస్తామంటే ఎట్లా? దానివల్ల ఎన్ని ఇకాలజికల్ ఇంపార్టెన్స్ ఉంటుంది తెలుసా? ఈరోజు ఢిల్లీ వరకు ఎడారి ప్రాంతం పాకలేదంటే, థార్ డెజర్ట్ రాజస్థాన్లో ఆగిపోయింది అని అంటే దానికి కారణం ఏంటంటే ఆరావళి ఉండడం వల్లనే థార్ డెజర్ట్ అక్కడ ఆగిపోయింది. లైక్ ఆరావళిని తీసేస్తే డెజర్ట్ అనేది పాకుతుంది. ఆల్రెడీ హర్యానాలో నేను విజిట్ చేసిన కదా, హర్యానాలో చాలా ప్లేసెస్లో. అక్కడ మీరు చూసుకుంటే ప్రాక్టికలీ డెజర్టిఫికేషన్ జరుగుతుంది. అక్కడ క్రాప్ లాస్ చూస్తున్నాం మనం. వాటర్ టేబుల్ అనేది కిందికి పోతుంది. ఎందుకంటే అరవల్లి మొత్తం మైన్ అయిపోవడం వల్ల వాటర్ స్టోరేజ్ ఏదైతుందో అది మొత్తం పడిపోతుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి వీటిని అన్నింటినీ కన్సిడర్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు డెఫినేషన్ ఎట్లా ఇస్తుంది ప్రభుత్వం? స్టూపిడ్ యాక్షన్స్ ఎట్లా తీసుకుంటుంది? ఒకవైపు నరేంద్ర మోడీ ఏక్ పేడ్ మాకే నామ్ అని అంటాడు. ఇంకొక వైపు ఇన్ని చెట్లున్నా ఇంత పెద్ద గుట్టలని, ఇంత పెద్ద ఆరావళి హిల్ రేంజ్ని ఎట్లా కొట్టేస్తారు? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లా ఇంత అర్జెంటుగా మైనింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటావు ప్రభుత్వానికి? అట్లేం లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి మైనింగ్ చేస్తుర్రు. ఓకే. నేనే పర్సనలీ ఎక్కడైతే హర్యానా హైకోర్టు మైనింగ్ని బ్యాన్ చేసిందో అక్కడ మైనింగ్ జరుగుతుంటే ఎవిడెన్స్ని చూసిన. ఓకే. ప్రభుత్వానికి కూడా నోటిఫై చేసినాం, అయినా ఏం యాక్షన్ లేదు. బికాస్ దే ఆర్ ఇన్ క్లోజ్ టైస్ విత్ మైనింగ్. ఓకే. అండ్ గవర్నమెంట్ ఆల్సో లైసెన్సెస్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్. ఇప్పుడు ఇది అంత ఎందుకు తెలుసా? ఈ డెఫినేషన్ ఎందుకు ఇస్తారు తెలుసా ప్రభుత్వం వాళ్ళు? బికాస్ దే వాంట్ టు, ఒక్కసారి ఆరావళి అంటే ఏందో తెలిసిన దాని తర్వాత ఇంత అర్జెన్సీ ఎందుకు? ఆరావళి అంటే ఏందో తెలిసిన దాని తర్వాత మిగతా అన్ని ప్లేసెస్లో చేసుకోవచ్చు కదా డైరెక్ట్గా మైనింగ్, ఎటువంటి రెగ్యులేషన్ ఉండదు. సో అట్లా. ఓకే, థ్యాంక్ యూ రుచి. చాలా విషయాలు చెప్పినావు మాకు. మూసీ గురించి చెప్పినావు, అరవల్లి గురించి చెప్పినావు. ఖచ్చితంగా మేము అన్నీ చాలా తెలుసుకున్నాం. చూసిండ్రు కదా మూసీకి ఎంత పెద్ద ముప్పు వచ్చిందో. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆపకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మూసీ దగ్గరలో ఉన్న ప్రజలకి, మనకి ఇబ్బంది అవుతుంది. క్లైమేట్ చేంజ్ తొందరగా జరుగుతుంది. ఇవన్నీ విషయాలు మనం తెలుసుకున్నాం కదా. మీరేమనుకుంటున్నారు? అసలు మూసీని ఇంకా మీరు ఎట్లా చూడాలనుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి.